హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సిలో ఉన్న డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. సిలో డేటా టైప్స్ని బైనరీ నొటేషన్లో ఎలా రాస్తారు అనేది కూడా చూద్దాం. అండ్ టైప్ కన్వర్షన్స్, తర్వాత ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్, అంటే ఇప్పుడు మనకి 2 ఆపరేటర్స్ ఉంటే అందులో ఏది ఫస్ట్ అప్లై అవుతుంది. తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు డేటా టైప్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో డేటా టైప్ అంటే ఏంటంటే సిలో మనం ప్రీవియస్ లెక్చర్లో చూసినట్టు లెక్చర్ 1లో ఇప్పుడు నేను x=2 అంటే కంప్యూటర్కి ఏం అర్థం అవ్వదు, అంటే ఈక్వల్ టు అర్థమవుతుంది, కంప్యూటర్కి 2 అర్థమవుతుంది. x అనేది ఒక వేరియబుల్ అని కూడా అర్థమవుతుంది, కానీ కంప్యూటర్కి ఏం చెప్పాలంటే దీంతోపాటు x అనే వేరియబుల్ టైప్ ఏంటి, అది ఇంటిజరా లేకపోతే రియల్ నెంబరా లేకపోతే అది ఒక క్యారెక్టరా. సో ఇవన్నీ మనం లెక్చర్ 1లో చూసాం కదండి. సో అదే నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. సో డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్కి టైప్ ఏంటి అనేది కంప్యూటర్కి చెప్పే విధానమే దాన్ని డేటా టైప్ అంటాం. సో ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయండి. 2 టైప్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇన్బిల్ట్ డేటా టైప్స్ ఉంటాయి. ఆ ఇన్బిల్ట్ డేటా టైప్స్ అంటే లాస్ట్ క్లాస్లో మనం కీవర్డ్స్ అని చూసాం కదండి. కీవర్డ్స్లో మనకి ఇంట్, క్యార్, తర్వాత ఫ్లోట్, డబల్, లాంగ్, ఇలా 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 చాలా చూసాం కదా కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్లో కొన్ని వాల్యూస్ ఇన్బిల్ట్ డేటా టైప్స్ అండి, అంటే అవి ఇన్బిల్ట్గా కంప్యూటర్కి అర్థమవుతాయి. తర్వాత యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ అంటే సపోజ్ నాకు ఇంట్ అనేది నాకు నా యూస్ కేస్కి పనికిరాదు. సపోజ్ నాకు కొంచెం కాంప్లికేటెడ్ డేటా టైప్ కావాలి. ఏంటంటే నాకు ఒక్కటే ఎక్స్లో నేను 2 వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా, y/z. ఓకే, లేకపోతే అంటే నేను ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటే నేను ఒక పర్సన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అందులో పర్సన్ నేమ్, పర్సన్ ఏజ్ 2 స్టోర్ చేయాలనుకుంటున్నా. సో ఇలాంటివి కాంప్లెక్స్ డేటా టైప్స్. ఇవి మన యూస్ కేస్ ప్రకారం మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది మనం తర్వాత చూస్తామన్నమాట. ఇప్పుడు మనం ఇన్బిల్ట్ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. సో డేటా టైప్ని 2 టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఇప్పుడు x=2 అనగానే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఏం అడుగుద్దంటే కంప్యూటర్ x అనేది టైప్ ఏంటి అని అడుగుతుంది. ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఎందుకు ఇవ్వాలి అంటే కంప్యూటర్ని మన ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ మెమరీ క్రియేట్ చేసుకోవాలి కదండి. ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి అందులో ఉన్న వేరియబుల్స్ని అలొకేట్ చేయాలి, అంటే ముందు ఆ వేరియబుల్ని క్రియేట్ చేయాలి మెమరీలో. సో ఇప్పుడు నా ర్యామ్ ఉంది, నా ర్యామ్లో మెమరీ స్లాట్స్ ఉంటాయి కదా. సో నేను ఇంట్ x=2 అనగానే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ మెమరీ స్లాట్లో కొద్దిగా ప్లేస్ ఎక్స్కి అలొకేట్ చేసేస్తుంది. అంటే ఎక్స్ మెమరీ స్లాట్లో ఇంత నుంచి ఇంతవరకు లేకపోతే ఇంత నుంచి ఇంతవరకు ఎక్స్ స్టోర్ అవుతుంది అని అది స్టోర్ చేసేసుకుంటుంది. ఇంకెప్పుడన్నా నేను ఎక్స్ని యాక్సెస్ చేయాలంటే అది ఏం చేస్తుందంటే ఈ మెమరీ దగ్గరికి వెళ్ళి రీడ్ చేస్తుంది. సో దానికి ఒక ప్లేస్లో మ్యాపింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది, ఈ మెమరీ స్లాట్లో నేను స్టోర్ చేశాను ఎక్స్ వాల్యూ. సో ఎప్పుడన్నా నేను ఎక్స్ని యాక్సెస్ చేయాలి అంటే అది ఈ మెమరీ స్లాట్లోకి వెళ్ళే యాక్సెస్ చేస్తుంది. ఇలా చాలా మెమరీ స్లాట్స్ ఉంటాయి. సో ఎక్స్ అనేది ఇక్కడే ఉంటుంది అని దానికి తెలుసు, కంప్యూటర్కి తెలుసు. సో ఇప్పుడు నేను ఇంట్ x=2 అనగానే కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక 4 బైట్స్ మెమరీ అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు బైట్ అంటే ఏంటి? సో మెమరీ అనేది మనం బైట్స్లో ఇండికేట్ చేస్తాం. ఎలా అయితే మనం డిస్టెన్స్ని మీటర్స్లో, కిలోమీటర్స్లో, లేకపోతే మనం ఇప్పుడు ఏదన్నా లిక్విడ్ ఉంటే దాన్ని మిల్లీ లీటర్స్లో లేకపోతే లీటర్స్లో, అలా అయితే మనం యూనిట్స్ ఎలా అయితే డిస్క్రైబ్ చేస్తామో బైట్ అనేది మెమరీకి యూనిట్ అండి. సో ఇప్పుడు నేను మీకు బైనరీ నొటేషన్ చెప్పాలి ఫస్ట్.
సో బైనరీ నోటేషన్ అంటే ఏంటంటే బైనరీ నోటేషన్ అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఒక లెట్స్ ఇప్పుడు మనం నార్మల్ నెంబర్స్ ఎలా నోటేట్ చేస్తాం 1 2 3 ఇలా రాస్తాం కదా. సో 9 తర్వాత ఏమిటి 10 అలా రాస్తాం. సో ఇప్పుడు ఏ నెంబర్నైనా నేను సపోజ్ 135 అని ఉందనుకోండి, ఏ నెంబర్నైనా నేను ఎలా నోటేట్ చేయగలనంటే 1 into 5 plus 3 into 10 plus 1 into 100. అంటే ఇది బేసిక్గా ఏంటంటే 1 అంటే 10 power 0 అండి. 10 power 0 into 5 ప్లస్ 10 అంటే 10 power 1, 10 power 1 into 3 ప్లస్ 100 అంటే 10 power 2, 10 power 2 into 1. సో ప్రతి నెంబర్ని నేను 10 బేస్గా తీసుకుని దానికి ఒక పవర్ అప్లై చేసి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నా. సో దీన్ని ఏమంటారంటే డెసిమల్ సిస్టమ్ అంటారు. సో డెసిమల్ సిస్టంలో అన్నీ మనం 10కి బేస్గా తీసుకుని దాన్ని ఈ నెంబర్స్తో 5 3 1 5 3 1 ఇవన్నీ ఏ నెంబర్స్ అంటే 0 to 9. సో 0 to 9 ఉన్న డిజిట్స్ ఇవన్నీ డిజిట్స్ అంటే 10 డిజిట్స్ ఉంటాయి 0 to 9. సో ఆ డిజిట్స్ వాడి నేను 10 బేస్ని తీసుకుని దానికి పవర్స్ అప్లై చేసి మల్టిప్లికేషన్ వాడి అవన్నీ ప్లస్ చేస్తే నాకు ఈ నెంబర్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. సో డెసిమల్ సిస్టమ్ వాడి 135ని ఇలా నోట్ చేయొచ్చు. సపోజ్ నేను డెసిమల్ సిస్టమ్ వాడాలనుకోవట్లేదు, నేను సెపరేట్ సిస్టమ్ వాడాలనుకుంటున్నా. ఎక్కడ అయితే నాకు ఈ బేస్ అనేది ఎలా ఉంటుందంటే నాకు 2స్లో ఉంటుంది అనుకోండి. 2 అంటే బైనరీ అంటే బై అంటే 2 అని. సో ఇప్పుడు బైనరీ సిస్టంలో నేనేమంటున్నానంటే 2ని బేస్గా తీసుకుని నేను నోటేషన్స్ ఇస్తాను అంటున్నా. సో నేను 2ని బేస్గా తీసుకుంటా అన్నప్పుడు ఇప్పుడు 6 అనే నెంబర్ ఉంది. 6ని నేను 10 బేస్గా అయితే ఎలా రాయగలను, డెసిమల్లో అయితే ఎలా రాయగలను, డెసిమల్లో అయితే 10 power 0 into 6, ఎందుకంటే నేను 0 to 9 డిజిట్స్ వాడాలి అండ్ 10 బేస్గా వాడాలి. సో డెసిమల్ సిస్టంలో అలా వాడేశాను, 10 power 0 into 6 అని రాసేసాను. అదే నేను ఇప్పుడు బైనరీలో రాయాలంటే 2 to the powers నేను ఎక్స్ప్రెస్ చేసి ఎడిషన్ చేసి 6 తెప్పించాలి. ఎలా తెప్పించవచ్చు, ఇప్పుడు 2 power 0 into సంథింగ్ ప్లస్ 2 power 1 into సంథింగ్ ప్లస్ 2 power 2 into సంథింగ్ అలా రాసుకుంటూ పోవాలి. సో 6ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనం 4 plus 2గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. సో నేను ఇప్పుడు ఏమంటానంటే 2 power 0 into 0, ఎందుకంటే నాకు 2 power 0 అంటే ఎంత 1, నాకు 1 అవసరం లేదు. సో 2 power 0 into 0 ప్లస్ 2 power 1, ఇక్కడ 2 ఉంది కదా. సో 2 power 1 into 1, ఎన్ని 2లు కావాలి 1, ప్లస్ 2 power 2 అంటే 4, ఒక 4 కావాలి ఇంటూ 1. సో ఇప్పుడు 6ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను, 2 power 0 into 0, 2 power 1 into 1, 2 power 2 into 1. సో ఇప్పుడు నేను ఎలా అయితే ఇక్కడ ఇలా రాశాక హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని ఫస్ట్ రాశా 1, తర్వాత పవర్ ఉన్నదాన్ని నెక్స్ట్ రాశా 3, లీస్ట్ పవర్ ఉన్నదాన్ని లాస్ట్లో రాశా. ఓకే, సో అలానే ఈ కొత్త బైనరీ సిస్టంలో కూడా నేను అలానే రాస్తా. ఇక్కడ ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఉన్నది రాస్తా 1, తర్వాత నెక్స్ట్ పవర్ 1, తర్వాత నెక్స్ట్ పవర్ 0. సో ఇప్పుడు 6 అనేది బైనరీ సిస్టంలో ఇలా రాయొచ్చు, 110 అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ నేను 1101 దీన్ని బైనరీ నుంచి నేను డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎలా కన్వర్ట్ చేస్తాను, ఇప్పుడు లాస్ట్లో ఉన్నది లీస్ట్ సిగ్నిఫికెంట్ అండి. లీస్ట్ సిగ్నిఫికెంట్కి మనం 2 power 0 into 1, లీస్ట్ సిగ్నిఫికెంట్ అంటే 2 power 0 అంటే 0th పవర్ ఉన్నది అని, ప్లస్ 2 power 1 into 0 ప్లస్
2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 1. సో ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఎంత, 2 పవర్ 0 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 4 ప్లస్ 8. సో 8 ప్లస్ 4 12 ప్లస్ 1 13. సో దీన్ని వాల్యూ 13 ఇన్ డెసిమల్ సిస్టమ్. సో బైనరీ సిస్టంలో దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు బైనరీ సిస్టమ్ ఎందుకు తెలుసుకున్నాము అంటే కంప్యూటర్కి బైనరీనే అర్థమవుతుంది. మీరు ఏది రాసినా బైనరీలోకే కన్వర్ట్ అవుతుంది లాస్ట్కి. ఇప్పుడు మీరు సి ప్రోగ్రామ్ రాసినా కూడా, ఇప్పుడు మీరు హ్యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ రాస్తారు కదా, మెయిన్ ఇవన్నీ లాస్ట్కి బైనరీలోకి కన్వర్ట్ అవుతాయి. కంప్యూటర్కి తెలుసు దీన్ని ఎలా రీడ్ చేయాలి అనేది. సో ప్రతిదీ బైనరీలోనే కంప్యూటర్ రీడ్ చేయగలదు. సో అందుకే మనం బైనరీ నేర్చుకోవాలనేది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు బైనరీ నోటేషన్ ఏంటో చూస్తాం కదా. ఇప్పుడు మన డేటా టైప్స్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఏమన్నాం, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అనగానే కంప్యూటర్ ఏం చేస్తున్నాము, ఇలా మెమరీ బ్లాక్స్ ఉన్నాయి. ఆ మెమరీ బ్లాక్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సపోజ్ ఈ మెమరీ అడ్రస్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మనకి ఇలా ఇల్లులు ఉంటాయి కదండి, మన హౌస్ అడ్రస్ ఎలా చెప్తాము, హౌస్ అడ్రస్ 32/C అలా చెప్తాం. సో అలానే మెమరీలో కూడా అడ్రస్ ఇవ్వాలండి. మన కంప్యూటర్ ఎక్స్ని ఎక్కడ స్టోర్ చేసుకున్నది అనే అడ్రస్ దానికి ఉండాలి కదా. సో దీని అడ్రస్ కూడా మనకి 32, 4, 5 అలా నెంబరే ఉంటుంది. సో ఇప్పుడు ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే 4 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. సో ఇప్పుడు 4 bytes అంటే సపోజ్ ఇది బైట్ నోటేషన్ అనుకోండి. సో 3245 bytes ఉన్నాయనుకోండి. సో ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది, 45 ఒక బ్లాక్, 46 ఒక బ్లాక్, 47 ఒక బ్లాక్, 48 ఒక బ్లాక్. సో 48 కూడా ఎండ్ అయిపోవాలి. సో స్టార్టింగ్ వచ్చేసి 3 to 4, 5, ఎండింగ్ వచ్చేసి 3 to 4, 9. ఎందుకంటే 45, 46, 47, 48 ఇవన్నీ కలపాలి. 4 bytes కావాలి కాబట్టి ఎండ్ అడ్రస్ వచ్చేసి 3 to 49. 3 to 49 బ్లాక్ మళ్ళీ ఇలా స్టార్ట్ అవుతుంది, అది వేరే విషయం. సో ఇది ఎండ్ అడ్రస్ అండి. ఎండ్ అడ్రస్ అంటే అది ఇంక్లూడెడ్ కాదు, అక్కడితో ఎండ్ అయిపోతుంది అన్నది. సో 3245 ఇది, తర్వాత 3246 ఇది, 3247 ఇది 3248. ఓకే. సో ఇప్పుడు 4 bytes మెమరీ అలొకేట్ చేస్తుంది కంప్యూటర్. సో ఈ 4 bytes మెమరీ అలొకేట్ చేస్తని చెప్పాం కదా. ఇప్పుడు బైట్కి బిట్కి రిలేషన్ ఏంటి? సో ఇక్కడ మనం ఇలా రాసాం, బైనరీ డిజిట్స్లో 6ని బైనరీ నోటేషన్లో ఇలా ఎక్స్ప్రెస్ చేసాం 1110 అని. సో ఈచ్ ఈ 110 ఈచ్ ప్లేస్ని ఏమంటారంటే ఈ 10ని బిట్ అంటారు. సో 1 bit అనేది 1 or 0ని 1 bit అంటాం. సో అది 1 ప్లేస్. సో ఒక డెసిమల్ నోటేషన్లో ఒక ప్లేస్ని ఒక బిట్ అంటాం. ఇది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్, థర్డ్ బిట్ అలా. సో అలా బిట్స్ అన్నీ కలిపితే బైట్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని బిట్స్ ఎన్ని బైట్స్, దీని కన్వర్జన్ ఎలా అంటే 1 byte ఈక్వల్ టు 8 bits అండి. సో ఇప్పుడు 1 byte ఈక్వల్ టు 8 bits అంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే, సపోజ్ కంప్యూటర్కి 1 byte అలొకేట్ చేయమని చెప్పామనుకోండి, అది ఇన్బిల్ట్గా ఒక్క బైట్కి 8 bits ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఇది తీసేయండి. సో ఈ 8 bits ఉంటాయి. ఈ 8 bitsలో అది రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో
ఇలానే ఇప్పుడు int x ఈక్వల్ టు 2 అన్నప్పుడు 4 బిట్స్ అలొకేట్ చేస్తాను చెప్పా కదా. సో అప్పుడు 4 బైట్స్ అలొకేట్ చేస్తాను చెప్పా కదా. అప్పుడు 4 బైట్స్ ఈక్వల్ టు 8 ఇంటూ 4 బిట్స్, అది 32 బిట్స్. సో 32 బిట్స్ అంటే వచ్చేసరికి ఇలాంటి 8 మీకు 4 టైమ్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఫస్ట్ 8, నెక్స్ట్ 8, నెక్స్ట్ 8, అలానే అండ్ సో ఆన్, నెక్స్ట్ 8. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇంట్ అనే నెంబర్లో ఇన్ని బిట్స్ ఉన్న నెంబర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని బిట్స్ అండి? 8 ఇంటూ 4, సో 32 బిట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే మనం 6ని ఎలా రిప్రజెంట్ చేసాం డెసిమల్లో 110. సో దీనికి ఎన్ని బిట్స్? 3 బిట్స్. 3 బిట్స్ అంటే ఇంటిజర్లో స్టోర్ చేసుకోవచ్చా లేదా? ఎస్, స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 6ని ఇంటిజర్లో స్టోర్ చేసుకున్నప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే 110ని 110 అని ఇక్కడ ఈ బిట్స్ దగ్గర 0 వచ్చేసి లీస్ట్ సిగ్నిఫికెంట్, అలా 110 అని పెట్టి మిగతా ప్లేస్లు ఉన్నాయి కదా. ఇప్పుడు 32 బిట్స్లో 3 బిట్సే వాడాం అంటే ఎన్ని బిట్స్ మిగిలాయి? 29 బిట్స్ మిగిలాయి. ఆ మిగతా ప్లేస్లో 0 పెట్టేస్తుంది ఇలా. సో 29 ప్లేసెస్లో 0 పెట్టేస్తుంది. సో ఇప్పుడు ఈ బిట్ నోటేషన్ బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఇంట్ అనేది 4 బైట్స్. ఈ 4 బైట్స్లో మనం ఎన్ని నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు? ఈ 32 బిట్స్ పొజిషన్స్లో మీరు అన్ని వన్స్ ఫిల్ చేసేసారనుకోండి, దాని వాల్యూ ఎంత ఉంటుందో అది మ్యాక్స్ రేంజ్ ఆఫ్ ఇంట్. ఓకే, ఇప్పుడు మినిమం రేంజ్ అంటే ఎంత చెప్తున్నాము, మిన్ రేంజ్ అంటే ఎంత చెప్తున్నామంటే అన్నిట్లో 0 ఫిల్ చేసుకోవడం కాదు. సో మ్యాక్స్ రేంజ్, మిన్ రేంజ్ అన్నది సైన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇప్పుడు మీరు ఇంటిజర్ అంటే మనం ఏమంటాము, ఇంటిజర్ అనేది నెగిటివ్లో కూడా ఉంటుంది, పాజిటివ్లో కూడా ఉంటుంది. సో మనం ఏమంటామంటే ఇలా 32 బిట్స్లో 1 బిట్ సైన్కి ఇచ్చేస్తున్నామండి. ఓకే, ఫస్ట్ బిట్, ఈ 32 బిట్స్లో ఫస్ట్ బిట్ అయితే ఏదైతే ఉంటుందో అది సైన్ బిట్ అండి. సో ఇప్పుడు 1 పెట్టాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే అది నెగిటివ్ నెంబర్ అని మీనింగ్. 0 పెడితే అది పాజిటివ్ నెంబర్ అని మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందామంటే n బిట్స్ ఉంటే ఎంత రేంజ్ ఉంటుంది అనేది చెప్పుకుందాం. సో జనరల్ ఫార్ములా వచ్చేసి n బిట్స్ ఉంటే -2 to the power n minus 1 to 2 to the power n minus 1 దాకా రిప్రజెంట్ చేయొచ్చండి. సో దీన్ని నేను వేరే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రేంజ్ ఎలా వచ్చింది అనేది చాలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే లెక్చర్లో. సో నెక్స్ట్ మనం ఇంట్ వచ్చేసి 4 బైట్స్ అంటున్నాం కదా. సో 4 బైట్స్కి ఎంత రేంజ్ ఉంటుంది? -2 to the power, ఇక్కడ n అనేది బిట్స్ అండి. సో n బిట్స్ కాబట్టి 4 బైట్స్ వచ్చేసి 4 into 8, సో 32 బిట్స్. సో 32 - 1 -2 to the power 31 to 2 to the power 31 - 1. సో ఇది వచ్చేసి మన ఇంటిజర్ రేంజ్. అలానే క్యారెక్టర్ అనే వేరే డేటా టైప్ ఉంటుంది చెప్పా కదా ఆల్రెడీ. A, B ఇలా క్యారెక్టర్స్ అన్నీ రిప్రజెంట్ చేసేది క్యార్ అంటారు. సో క్యార్ అనే దానికి 1 బైటే ఉంటుంది, అది -2 to the power 7. 1 బైట్ అంటే ఎన్ని బిట్స్ అండి? 1 into 8, సో 8 బిట్స్. సో -2 to the power 8 - 1 7 to 2 to the power 7 - 1. ఇది క్యార్ రేంజ్ అండి. సో మనం క్యార్ రేంజ్ ఇలానే ఉంటుంది. ఎందుకు నెంబర్స్లో అని చెప్తున్నాము అంటే ఎందుకంటే క్యార్ రేంజ్ యాస్కీ వాల్యూస్లో ఉంటుందండి. సో ప్రతి వాల్యూకి, ప్రతి ఇంటిజర్ వాల్యూకి ఒక మ్యాపింగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ మ్యాపింగ్. సో ఆ మ్యాపింగ్ టేబుల్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఏ అనే క్యారెక్టర్కి మ్యాపింగ్ ఏంటి అనేది ఒక టేబుల్లో ఉంటుంది. సో స్మాల్ ఏ అనే దానికి ఇంటిజర్ మ్యాపింగ్ ఏంటంటే 97 అండి. క్యాపిటల్ ఏ అన్నదానికి ఇంటిజర్ మ్యాపింగ్ ఏంటంటే 65. సో ఇలా ఒక టేబుల్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి దాని కరెస్పాండింగ్ ఇంటిజర్ వాల్యూ మ్యాపింగ్. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. సో అలానే మనకి అన్సైన్డ్ ఇంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా అయితే ఏం చెప్పాము, ఫస్ట్ అందులో వచ్చే బిట్స్లో ఫస్ట్ బిట్ నేను సైన్కి వాడుకుంటున్నా కాబట్టి నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను అన్సైన్డ్ ఇంట్ అన్నా వాడుకోవచ్చు, సైన్డ్ ఇంట్ అన్నా వాడుకోవచ్చు. సో నేను ఏమంటానంటే అన్సైన్డ్ ఇంట్ నాకు అన్ని పాజిటివ్సే కావాలి అంటే నేను అన్సైన్డ్ ఇంట్ వాడుకుంటా. అప్పుడు మన రేంజ్ కొంచెం పెరుగుద్ది. ఎందుకు, సైన్డ్ ఇంటిజర్స్లో ఫస్ట్ బిట్ తీసేస్తున్నాం కాబట్టి రేంజ్ తగ్గుద్ది. కానీ ఇప్పుడు ఫస్ట్ బిట్ని కూడా వాడుకుని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు కాబట్టి 0 to 2n-1 దాకా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 బిట్స్ తీసుకున్నాను అనుకోండి. 2 బిట్స్ మనం 00, 01, 10, 11. సో 00 అంటే 0, 1, 2, 3. సో ఇన్ని నెంబర్స్ నేను రిప్రజెంట్ చేయొచ్చు. అదే 2 బిట్స్తో నెగిటివ్ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే నేను ఇన్ని నెంబర్స్ రిప్రజెంట్ చేయలేను. సో ఇవన్నీ నెంబర్స్ అండి 4 నెంబర్స్. సో 2 to the power 4 నెంబర్స్ అంటే రేంజ్ ఎంత, 0 నుంచి 3 అంటే 2 to the power 2 -1, 2 to the power n-1. అది అన్సైన్డ్ రేంజ్. అలానే షార్ట్ అంటారండి. షార్ట్ అంటే ఇంట్ కంటే తక్కువ అని. మోస్ట్ సిస్టమ్స్లో షార్ట్కి 2 bytes ఉంటుంది. 2 into 8 16 బిట్స్ అనేది ఉంటుంది. 16 బిట్స్ కాబట్టి -2 to the power 15 to 2 to the power 15 -1. సో ఇది కామన్గా 2 to the power 15ని ఇలా మెమరైజ్ చేసేసుకుంటారు, 32,768 అని. సో ఇది -32,768 to 32,767, ఎందుకంటే ఇక్కడ -1 చేయాలి కాబట్టి. సో లాంగ్ అనేది ఇంకో డేటా టైప్ అండి. లాంగ్ ఎప్పుడు వాడతారు అంటే ఇది ఇంటిజర్కి సరిపోదు అని అనుకుంటే మీరు లాంగ్ వాడాలి. మీరు ఇచ్చే వాల్యూ ఇంటిజర్లో సరిపోదు అని అంటే లాంగ్ వాడాలి. లాంగ్కి 8 bytes ఉంటాయండి. ఎలా అయితే ఇంట్కి 4 bytes ఉన్నాయో లాంగ్కి 8 bytes ఉంటాయి. సో 8 bytesని మనం ఫస్ట్ బిట్స్లో కన్వర్ట్ చేయాలి. 8 into 8 64 bits. సో రేంజ్ వచ్చేసి -2 to the power 63 to 2 to the power 63 -1. సో అలానే అన్సైన్డ్ లాంగ్ కూడా ఉంటుంది. దీని రేంజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం పాజిటివ్సే వాడుతున్నాం కాబట్టి. సో అన్సైన్డ్ లాంగ్కి ఇంకా రేంజ్ ఉంటుంది. సో ఇదండి డేటా టైప్స్. అండ్ బైనరీలో నుంచి డెసిమల్ కన్వర్షన్స్ ఇవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి టైప్ కన్వర్షన్స్ అండి. సో నెక్స్ట్ మనం అసైన్మెంట్ అండ్ టైప్ కన్వర్షన్స్ చూద్దాం. అసైన్మెంట్ అంటే ఇప్పుడు int x = 2 అని ఇస్తే అదొక అసైన్మెంట్ అండి. అంటే ఎక్స్ని 2కి అసైన్ చేస్తున్నాం. సో అలానే నేను లెట్సే ఇప్పుడు నేను int x = 2.5 అని అన్నాను అనుకోండి. int x = 2.5కి మీనింగ్ లేదు, ఎందుకంటే ఈ ఎక్స్ అనేది ఇంటిజర్ అని చెప్తున్నా కానీ నేను 2.5 ఇస్తున్నా. అప్పుడు కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది, ఎక్స్ ఇంటిజర్ అంటున్నావు మళ్ళీ 2.5 ఇస్తున్నావు అని. కంప్యూటర్ ఏం చేస్తుంటే ఎంత సాధ్యమైతే అంతే స్టోర్ చేసుకుంటుందండి. ఎందుకు, కంప్యూటర్కి int x = 2.5 అంటే దానికి 4 bytes అలొకేట్ అవుతాయి. సో అది ఆ 4 bytesలోనే మీరు ఇచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి. సో అది ఏం చేస్తుందంటే మిగతాది తీసేసి 2నే స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను 2.5 స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్లోట్ y = 2.5. సో అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఫ్లోట్కి తగినంత డేటా మెమరీని అలొకేట్ చేసి, సో ఫ్లోట్కి కూడా 4 bytes పడుతుంది అనుకోండి, కానీ ఫ్లోట్ అనేసరికి ప్రెసిషన్ మారిపోద్ది. కంప్యూటర్కి అది ఫ్లోట్ అని తెలుస్తుంది కాబట్టి 6 decimal places దాకా దాని నొటేషన్ అలా మార్చుకుంటుంది.
సో దాని నొటేషన్ బట్టి అది రీడ్ చేసేటప్పుడు మీకు ఆ వాల్యూ 2.5 అని ఇస్తుంది. ఫ్లోట్ అయితే నేను ఒక విధంగా రీడ్ చేయాలి అదే 4 బైట్స్ని, అదే ఇంట్ అయితే అదే 4 బైట్స్ని నేను వేరే విధంగా రీడ్ చేయాలి. సో ఆ ఇంప్లిమెంటేషన్ ఇన్బిల్డ్గా కంప్యూటర్లో ఉంటుంది. సో దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఎక్స్ ఇంట్ అని చెప్పి 2.5 ఇవ్వలేరు, ఓన్లీ 2 ఇవ్వగలరు, అంటే ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వగలరు. మీరు ఇచ్చినా కానీ కంప్యూటర్ దాన్ని 2కే మార్చేసుకొని 2నే స్టోర్ చేసేసుకుంటుంది. ఇప్పుడు టైప్ కన్వర్జన్స్ గురించి చూద్దాం. టైప్ కన్వర్జన్స్ అంటే ఇప్పుడు నేను x = 2.5 ఇచ్చినా కానీ కంప్యూటర్ ఏం చేసింది, 2నే తీసుకుంది, అంటే అది ఇంటిజర్ కన్వర్ట్ చేసేసింది. అలానే నేను ఇప్పుడు 2ని 2.5ని యాడ్ చేయాలనుకోండి. సో ఇప్పుడు నేను 2 + 2.5ని ఇంట్లో పెడుతున్నాను అనుకోండి, ఇంట్ I = 2 + 2.5 ఇచ్చాను అనుకోండి. లాస్ట్కి కంప్యూటర్ ఏం స్టోర్ చేసుకుంటుంది, 4 స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు, అది డెసిమల్ ప్లేసెస్ని ఇంటిజర్లో స్టోర్ చేసుకోలేదండి. సో అందుకే అది 4 స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను లెట్స్ సే ఇంట్ I = 3.5 ఇచ్చాను, ఫ్లోట్ j = 7.6 ఇచ్చాను. ఇప్పుడు ఇంట్ k = I + j అన్నాను. ఏమవుతుంది లాస్ట్కి, ఇంట్ ఐలో 3.5 ఇచ్చినా కంప్యూటర్ 3నే స్టోర్ చేసుకుంటుంది. సో 3 + 7.6 10.6 ఇస్తుంది. 10.6 ఇచ్చాక మీరు మళ్ళీ ఇంట్కి అసైన్ చేస్తున్నారు దీన్ని. సో కన్వర్జన్ ఏమవుతుంది, 0.6 తీసేసి 10కి రౌండ్ ఆఫ్ అయిపోయి ఇంట్కి = 10 అంటుంది. అదే నేను ఫ్లోట్ k = I + j అని ఇస్తే అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే, I అనేది ఇంటిజర్ 3 ఉంది, సరే బాగుంది, j అనేది ఫ్లోట్ 7.6 ఉంది. సో 2 యాడ్ చేసేసి 10.6 ఇచ్చేసి, 10.6 ఎందుకు ఇస్తుంది, ఇప్పుడు ఫ్లోట్ కాబట్టి 0.6 కూడా స్టోర్ చేసుకోగలదు, అందుకే కన్వర్జన్ ఫ్లోట్లోకి అయిపోతుంది. సో ఇంట్ ప్లస్ ఫ్లోట్ ఎప్పుడు ఫ్లోటే వస్తుంది, కానీ అది మీరు ఫ్లోట్కి అసైన్ చేస్తేనే ఆ వాల్యూ రీటైన్ అవుతుంది, లేకపోతే అది ఇంటిజర్లోకి కన్వర్ట్ చేసేసుకొని డెసిమల్ తర్వాత ఉన్నాయి కట్ చేసేసి ఇంటిజర్లో ఎంతైతే స్టోర్ చేసుకోగలమో అంతే స్టోర్ చేసుకొని ఇస్తుంది. సో ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్స్ చూసేసాం. చూసాక ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఇంట్ k = లెట్స్ సే 9/2 అన్నా. 9/2 ఇంట్ k = 9/2 అంటున్నా. అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే 9ని 2తో డివైడ్ చేసేసి 4.5 అని చెప్పేసి, కానీ మీరు ఇంటిజరే ఇచ్చారు కాబట్టి 5 తీసేస్తాం, మీకు 4 ఇస్తుంది వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ 9.0/2 అని ఇచ్చా. 9.0/2 ఇచ్చినా కానీ కంప్యూటర్ ఏం చేస్తుంది, 0.0 ఇచ్చారు తీసేసి దాన్ని 9/2 చేసేసి 4 ఇస్తుంది. నెక్స్ట్ నేను ఫ్లోట్ j = 9/2 అన్నాను అనుకోండి. సో కంప్యూటర్కి తెలిసినంత వరకు 9, 2 రెండు ఇంటిజర్సే. ఇంటిజర్ డివైడ్ చేస్తే ఇంటిజరే వస్తుంది. సో అది 9/2 వచ్చేసి 4 అనే ఇస్తుందండి. 4.0 అన్నా ఇవ్వచ్చు, కానీ అది 4 ఇస్తుంది, ఎందుకంటే 4.5 ఇవ్వదు. 9, 2 ఇంటిజర్ నొటేషన్స్లో ఉన్నాయి కాబట్టి అది 4.0నే ఇస్తుంది. అదే నేను ఫ్లోట్ j = 9.0/2.0 ఆర్ లేకపోతే 9.0/2 ఆర్ లేకపోతే 9/2.0 ఇలా ఈ కాంబినేషన్స్లో ఏదన్నా ఇస్తే అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే 2.0నా 9.0నా ఇవి ఫ్లోట్లా ఉన్నాయి, సో ఈ డివిజన్ కూడా ఫ్లోట్లోనే ఉండాలి. సో అది డివైడ్ చేసేసి 4.5 ఇచ్చేస్తుందండి మనకి. సో ఇలా 2.0 ఇలా ఇచ్చిన వాల్యూ బట్టి కంపైలర్ డిసైడ్ చేస్తుంది
అని ఏది ఏ టైప్లోకి కన్వర్ట్ చేయాలి అనేది. సో ఇది సింపుల్ టైప్ కన్వర్షన్. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ అండి, ఆపరేషన్స్. సో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి కదండి, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అసైన్మెంట్. సో ఇలా మీకు ప్రెసిడెన్స్ ఏంటి వీటిల్లో అంటే హైరార్కీ అంటే ఏది ముందు అప్లై చేయాలి. సపోజ్ ఒక కాంప్లెక్స్ ఈక్వేషన్ ఉందండి, y = a into b by c plus b into c by a అలా ఉన్నాయి. సో దీంట్లో ఏది ఫస్ట్ చేయాలి? అసైన్మెంట్ ఫస్ట్ చేయాలా, మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలా, డివిజన్ ఫస్ట్ చేయాలా? సో ఇది హైరార్కీ ఏంటి అన్నది ఏంటంటే, సో ఇలా కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం మనం పెరాంథసిస్ వాడాలండి. పెరాంథసిస్ అంటే ఇప్పుడు నేను y = a star b by c plus b into c by a ఇలా పెరాంథసిస్ వాడితే నేను అనుకున్నట్టు నాకు వచ్చేస్తుంది. కాకపోతే మీరు పెరాంథసిస్ వాడకపోతే కంప్యూటర్ ఏం చేస్తుంది, దానికి ఇన్బిల్ట్గా ప్రెసిడెన్స్ ఆపరేషన్స్లో ప్రెసిడెన్స్ అనేది అది డెఫినేషన్ ఉంటుంది దానికి. సో అదే అప్లై చేసి అది ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి మన మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్ ఆపరేటర్, తర్వాత ప్రిఫరెన్స్ వచ్చేసి ఎడిషన్, సబ్ట్రాక్షన్, తర్వాతే అసైన్మెంట్, లాస్ట్లోనే అసైన్మెంట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. int I = 2 star 3 by 4 plus 4 by 4 plus 8 minus 2 plus 5 by 8. జస్ట్ ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను దీన్ని స్టెప్ వైజ్ మనము హైరార్కీ డిఫైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏమంటామంటే ఇక్కడ స్టార్ బై 2 ఉన్నాయి, 2 ఫస్ట్ ప్రయారిటీనే. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ అంటాం. అంటే ఇప్పుడు లెఫ్ట్ అంబిగ్యూసా, రైట్ అంబిగ్యూసా? రైటే కొంచెం అంబిగ్యూస్గా ఉంది, 3 by 4 ఉంది. లెఫ్ట్ అనేది డెఫినేటివ్ ఆన్సర్. సో అప్పుడు నేనేం చేస్తానంటే 2 into 3 ఫస్ట్ చేస్తా. సో 2 into 3 నాకెంత? 6. సో 6 by 4 plus 4 by 4 1 plus 8 minus 2 plus 5 by 8 వచ్చేసి నేను ఇక్కడ ఇంట్ అన్నా కాబట్టి 5 by 8 ఏమవుతుంది? 0నే అవుతుంది. ఎందుకు? 5 by 8ని డెసిమల్లో కన్వర్ట్ చేసినా కంపైలర్ ఏం చేస్తుంది, ఇది ఇంటిజర్ కాబట్టి 0నే ఇచ్చేస్తుంది. 6 by 4 ఏమవుతుంది? 1నే అవుతుంది. ఎందుకు? 1.5 6 by 4 అసలు అయితే, కానీ ఇంటిజర్ కాబట్టి 1నే ఇస్తుంది. +1 plus 8 minus 2 plus 0. సో ఇప్పుడు అన్నిటిలో ప్లస్ మైనస్లే ఉన్నాయి కాబట్టి సింపుల్ 8. సో 8 అనేది ఆన్సర్. సో ఇలా ప్రెసిడెన్స్ అనేది మనం కంపైలర్ అయితే రిజాల్వ్ చేసుకుంటుంది. అదే మనకి ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మనం పెరాంథసిస్ వాడడం మాత్రం మర్చిపోకూడదు. పెరాంథసిస్ వాడితే మనకి చాలా క్లియర్గా ఉంటుంది ఎలా ఆపరేషన్స్ అప్లై అవ్వాలి అనేది. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇప్పుడు వీటిల్లో పాయింట్ అవుట్ ది ఎర్రర్ అని అన్నారు. అసలు ఏంటి ఎర్రర్ అనేది ఒక్కొక్క దాంట్లో చూద్దాం. ఇక్కడ int = 314.562 * 150 అన్నారండి. సరే, int = this అన్నారు, కానీ దీన్ని దేనికి అసైన్ చేయాలో చెప్పలేదు. సో ఇది తప్పు. ఎలా రాయాలి? int x = రాయాలి. సో వేరియబుల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేమ్ = జాన్ అన్నారండి, నేమ్ = జాన్ అన్నారు, కానీ ఇక్కడ ఈ నేమ్ టైప్ ఏంటి చెప్పలేదు. అండ్ జాన్ని సింగిల్ కొటేషన్స్లో పెట్టారు. సింగిల్ కొటేషన్స్ ఎప్పుడు మనం క్యారెక్టర్స్కే వాడతామండి. స్ట్రింగ్స్ వాడాలి అంటే, స్ట్రింగ్స్ అంటే బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్, డబుల్ కొటేషన్స్ వాడాలి. సో ఆ రెండు తప్పు ఇక్కడ. నెక్స్ట్ ఇందులో ఏం తప్పు ఉందండి?
ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ అసైన్మెంటే ఇవ్వగలమండి, రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ ఇవ్వలేం. ఇప్పుడు నేను వాల్యూమ్ని దీనికి అసైన్ చేయాలి అంటే నేను లెఫ్ట్ సైడ్ దీని ఫార్ములా వేసి రైట్ సైడ్ వేరియబుల్ని డిక్లేర్ చేయలేను. ఎప్పుడు వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ అసైన్మెంటే ఉంటుంది. సో ఫస్ట్ తప్పు ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అసైన్ చేశారు, అది తప్పు. తర్వాత వాల్యూమ్ని టైప్ ఏంటో చెప్పలేదు, అది తప్పు. తర్వాత ఇక్కడ పెరాన్సిస్ వాడారు, బాగా మంచిగా పెరాన్సిస్ వాడారు. బట్ ఈ పెరాన్సిస్ మీనింగ్ సరిగా అర్థం చేసుకోలేదు. పెరాన్సిస్ మీనింగ్ జస్ట్ మన క్లారిటీ కోసం అండి. ఇందులో ఉన్నది ఫస్ట్ ఇవాల్యుయేట్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ అవ్వాలి అని. కానీ మధ్యలో ఇలా పెరాన్సిస్ మధ్యలో ఇలా వదిలేశారు. జస్ట్ మనం మ్యాథమెటిక్స్లో ఎలా అయితే ఇలా ఉంటే మనం మల్టిప్లికేషన్ అని ఎజ్యూమ్ చేసుకుంటామో జస్ట్ అలా వదిలేశారు. కానీ కంప్యూటర్ సి లాంగ్వేజ్లో అయితే మాత్రం ఇలా స్టార్ పెట్టాలి మధ్యలో. ఇలా జస్ట్ ఇలా బ్లాంక్ ఇలా వదిలేస్తే అది మల్టిప్లికేషన్ అని ఎజ్యూమ్ చేసుకోలేమో, చాలా తప్పు. సో స్టార్ పెట్టాలి. సో అది ఒక తప్పండి. ఇంకో తప్పు ఏంటంటే ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని ఇక్కడ క్లోజ్ చేయకుండా ఈ సెమీకాలన్ పెట్టేశారు. సో ఇది ఇన్కంప్లీట్ స్టేట్మెంట్ కాబట్టి అది రాంగ్. తర్వాత ఇందులో ఇంట్రెస్ట్ రూపీస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ అమౌంట్ అన్నారు. ఇందులో ఏంటంటే మనం వేరియబుల్స్ని ఎప్పుడు ఇలా స్పేస్ ఇచ్చి డిఫైన్ చేయకూడదు. మనం ఎప్పుడు అండర్ స్కోర్ ఇలా ఎక్కడైతే ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చారో అలా అండర్ స్కోర్ అన్నా పెట్టాలి, లేకపోతే క్యామెల్ కేస్లో అన్నా రాసుకోవచ్చు. క్యామెల్ కేస్ అంటే రేట్ క్యాపిటల్ OF ఆఫ్ క్యాపిటల్ I ఇంట్రెస్ట్. సో ఇది వైడ్లీ యూజ్డ్ అండి క్యామెల్ కేస్ అనేది, లేకపోతే మీరు అలా అండర్ స్కోర్న పెట్టుకోవచ్చు. సో స్పేస్ అయితే మాత్రం ఉండకూడదు వేరియబుల్ నేమ్కి. నెక్స్ట్ A ఈక్వల్ టు B ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 4 అన్నారండి. ఇందులో చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ టు రైట్ అసైన్మెంటే ఒకటే జరుగుద్ది. A ఈక్వల్ టు B అన్నారు, మళ్ళీ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 4 అన్నారు. సో ఇది చాలా తప్పు. మీరు ఒకవేళ A ఈక్వల్ టు B బట్ B ఈక్వల్ టు 3 అనాలనుకుంటే ఫస్ట్ B ఈక్వల్ టు 3 మీరు అసైన్ చేసేసి తర్వాత A ఈక్వల్ టు B అని అసైన్ చేయండి. 3 ఈక్వల్ టు 4 అని చాలా తప్పండి. తర్వాత కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నారు. ఇందులో ఏం తప్పు లేదు, కానీ సెమీకాలన్ అయితే మిస్ అవుతుంది, అదొక తప్పు అయితే ఉంది సింటాక్స్. ఇంకోటి ఏంటంటే కౌంట్కి ఫస్ట్ ఒక వాల్యూ ఇవ్వాలండి. కౌంట్కి ఏ వాల్యూ ఇవ్వకుండా కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అని ఎలా అంటామండి. సో సపోజ్ నేను ఏం వాల్యూ ఇవ్వలేదు కౌంట్కి, జస్ట్ ఇలా రాసేసాను. ఇలా రాసేస్తే ఏమవుతుందంటే కౌంట్లో గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుంది. గార్బేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇంటూ కౌంట్ అని అన్నాను, ఫస్ట్ ఇంటూ కౌంట్ అని ఇచ్చాను, కానీ దానికి ఏం వాల్యూ ఇవ్వలేదు. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఇంటా ఓకే 4 bytes అసైన్ చేసేసాను, ఈ అడ్రస్ నుంచి ఈ అడ్రస్ దాకా ఈ కౌంట్కి అడ్రస్ ఇది. బట్ అందులో బిట్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఆ బిట్స్ 1లు 0లతో ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నాయి. అంటే ప్రీవియస్గా ఏదో వాల్యూ అక్కడ స్టోర్ చేసుకుని ఉంటుంది కంప్యూటర్, దాన్ని క్లియర్ చేయదు. సో అదొక గార్బేజ్ వాల్యూ అంటాం. ఎందుకు? మనకి పనికిరాని వాల్యూ అది. ఎందుకంటే కౌంట్కి మనం ఏమి ఇవ్వలేదు, అది ప్రీవియస్లీ వాడిన వాల్యూ అక్కడ ఉంది కాబట్టి దాన్ని గార్బేజ్ వాల్యూ అంటాం. సో ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అన్నప్పుడు కౌంట్లో ఏదో గార్బేజ్ వాల్యూ ఉంటుందో ఆ గార్బేజ్ వాల్యూకి +1 యాడ్ అయ్యి కౌంట్కి అది అసైన్ అవుతుంది, కానీ అందులో మనకి డిజైర్డ్ వాల్యూ అయితే పెట్టలేదు కంప్యూటర్. సో దట్స్ ఇట్ అండి. ఇవాళ మీరు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చూశారు. సో మీకు కొంచెం మంచి ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం కోడ్ రాద్దాం. కొన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్కి నేను కోడ్ రాసి చూపిస్తాను. సో నెక్స్ట్ లెక్చర్ కూడా చూడండి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, నన్ను సపోర్ట్ చేయండి సో దాట్ ఐ కెన్ అప్లోడ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.